వస్తుంది కాదమ్మా ఒక లుక్ టెస్ట్ లా చేయాలనుకుంటున్నాం అని. ఓకే అండి. సినిమా గురించి ఏం చెప్పలేదు, ఏమీ లేదు. ఒక సర్ప్రైజ్, తెలియదు, ఎవ్వరు ఏమీ తెలియదు. ఓకే, ఆయన ఒక సినిమా తీస్తున్నారు, ఆ సినిమాకు ఒక లుక్ టెస్ట్ అలా చేయాలనుకుంటున్నాం. ఓకే, సో వెళ్ళాను, ఒక 2-3 అవుట్ఫిట్స్ ట్రై చేసాము అండ్ సడన్ గా ఆడిషన్, నాకు ప్యాక్ అయిపోతాను. బట్ ది కైండ్ ఆఫ్ ఆడిషన్ అండ్ దేర్ వాజ్ అంటే ఒక క్రయింగ్ సీన్ ఉండింది. దాని తర్వాత ఒక కొన్ని ఏవో చేపించారు ఆయన. అండ్ హీఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంటిమిడేటింగ్ ఇనిషియలీ. హరీష్ శంకర్ గారు ఇస్ వెరీ గ్రిప్, లైక్ ఆయన క్రాఫ్ట్ మీద చాలా గ్రిప్ ఉంటుంది. సో నేను వచ్చి బాబోయ్ ఎక్కడ, అండ్ ఆయనకి ఏంటి, నువ్వు తెలుగు అమ్మాయి కదా, సో నీకు అసలు డైలాగ్లు ఇచ్చే ఇది కూడా అవసరం లేదమ్మా, నువ్వు పటపట చెప్పేసేయాలను. నేను ఓకే ఓకే, బట్ అలా జరిగింది అండ్ ఇట్ వాజ్ ఆబ్వియస్లీ పాజిటివ్, గాడ్ వాజ్ కైండ్. అండ్ దాని తర్వాత మేము కొంచెం షూట్ చేసి ఒక గ్యాప్ వచ్చింది అండ్ అప్పుడు ఇట్ వాజ్ మల్టిపుల్ థింగ్స్, అసలు జరుగుతుందో లేదో, చాలా మంది చాలా ఐ ఆబ్వియస్లీ ఫెల్ట్ రియలీ లైక్ ఓ గాడ్ వాట్స్ హ్యాపెనింగ్ అని. కానీ దాని తర్వాత అప్పుడు నేను నమ్మడం స్టార్ట్ చేశాను, ఈవెన్ ఇన్ లైఫ్, దట్ ఒకటి జరిగితే ఒక రీజన్కి జరుగుద్ది. బికాజ్ దాని తర్వాత ఆయన చేంజెస్, ఆయన ఐ థింక్ హరీష్ శంకర్ గారు స్పెండ్ మోర్ టైమ్ స్క్రిప్ట్ మీద, ఆయన ఇంకా కొత్త యాంగిల్స్ తీసుకొని వచ్చి అండ్ he did a fantastic job, like amazing, right? సో అలాగా ఆ ప్రాసెస్ అలా జరిగింది. తర్వాత ఆయన తెలిసిన తర్వాత ఐ వాజ్ ఆన్ క్లౌడ్ 99. సో షూటింగ్ కంటే ముందే తెలిసింది. నేను అడిగాను ఫస్ట్ దాచిపెడుతున్నారు ఎందుకంటే, ఆయన ఏమి చెప్పారండి. సో ఐమ్ లైక్ ఎందుకు దాచిపెడుతున్నారు, చెప్పండి అన్నప్పుడు ఫైనల్గా చెప్పారు. ఏంటంటే జోక్ చేస్తారా, నిజం చెప్పండి అన్నాను. లేదమ్మా సీరియస్గా చెప్తున్నాను అన్నారు. సో దట్స్ వెన్ ఐ రియలైజ్ దట్ ఓ యాక్చువల్లీ, అండ్ అప్పుడు ఐ వాజ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఐ వాజ్. మీ మదర్ ఎంత ఎక్సైట్ అయ్యారు? మా అమ్మ ఈజ్ ఫుల్లీ ఫేవరెట్, ఐ నో, అందుకే అడుగుతున్నాను. షీ వాజ్ వెరీ ఎక్సైటెడ్, వెరీ వెరీ హ్యాపీ. ఓకే, డెఫినెట్లీ. అంటే విన్నప్పుడు బాగుంటుంది, వెన్ సెట్స్కి వెళ్ళినప్పుడు యూనో, స్పెషల్లీ పవర్ స్టార్ అండ్ డిప్యూటీ సీఎం, సో మీరు యాక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ డే యూనో ఫేసింగ్ లైక్ కెమెరా, ఎస్పెషల్లీ ఆయన ఉన్నప్పుడు ఎలా అనిపించింది? సో ఐ థింక్ సార్ అప్పుడు డెప్యూటీ సీఎం సార్ అయ్యే ముందు మేము ఫస్ట్ స్కెడ్యూల్ షూట్ చేసాం అండ్ ఆయనకి ఎప్పుడు ఇట్ వాజ్ ఆల్వేస్ సార్, ఆయన ప్రపంచంలోనే ఎప్పుడు పనులు అండ్ ఆయన బిజీలో ఆయన ఉండేవారు. సో సడన్గా నేనేమనుకునేదాన్ని, ఒక షార్ట్లో వచ్చినప్పుడు సార్కి ఒక 2 minutes పడుతుందేమో ఇక్కడికి వచ్చి ఈ మూడ్లో మొత్తం అంటే ఈ సీన్ అర్థం చేసుకుని ఆయనకు ఒక 2-3 నిమిషాలు, యాక్చువల్లీ నా ఎక్స్పెక్టేషన్ 10 నిమిషాలు పడుతుంది అక్కడ వార్మప్ అవ్వడానికి, ఎందుకంటే ఇట్ వాజ్ లైక్ స్విచ్చింగ్ ఫ్రమ్ దేర్ టు హియర్ కదా. సో నేనేమనుకున్నాను, ఆ గ్యాప్లో నాకు టైం దొరికేసింది. బికాజ్ నాకు స్క్రిప్ట్ ఇచ్చేవారు కాదు, డైలాగ్స్ ఇచ్చేవారు కాదు, అంతా ఆన్ స్పాట్. ఓ, ఎందుకనలా? అంటే అది ఏమన్నా మ్యాజిక్ మిస్ అవుతుందనా? ఐ డోంట్ నో. అది ఆయన ఐ థింక్ హరీష్ శంకర్ గారి డిసిజన్ అది. సో ఆయన నాకు సినిమా మొత్తం నాకు ఎప్పుడు ఒక్క సీన్ పేపర్ నేను ఇంటికి తీసుకెళ్ళింది లేదు, నాకు ముందు రాత్రి వచ్చింది లేదు, నథింగ్ లైక్ దట్. ఆన్ ద స్పాట్ వచ్చారు, టప్పా టప్పా ఆయన పని ఆయన టప్పా టప్ప. దిస్ వాజ్ మై ఫస్ట్ డే. ఆ షార్ట్ ఇంకా ఉంటుంది, ఆ ఫస్ట్ టీజర్ లో మీరు చూస్తే ఆ పింక్ సారీలో ఒక బ్యారికేడ్ ఇలా తీసి వస్తారు. సో దట్ వాజ్ ద ఫస్ట్ షార్ట్. నాకు ఆయనతో చూసి నేను ఫస్ట్ టైం ఐ కాంటాక్ట్, ఐ వాజ్ లైక్ అండ్ నేను అప్పుడు హరీష్ శంకర్ గారిని చూసి నేను ప్యాక్ అయిపోతున్నారు. వీఆర్ ఆబ్వియస్లీ వెరీ నర్వస్, బట్ ఐ థింక్ అది జస్ట్ ఒక మూమెంట్ ఉండింది. దాని తర్వాత సర్ వాజ్ ఆల్సో వెరీ కైండ్. ఓకే, సో దాని తర్వాత ఇట్ ఫెల్ ఇన్ టు ప్లేస్. రైట్. కానీ ఆ ఫస్ట్ది ఇంకా నాకు గుర్తుంటుంది ఆల్వేస్. ఇట్స్ డెఫినెట్లీ యూనో, ఎస్పెషల్లీ పవర్ స్టార్ ముందుండి మీరు ఆయనతో వర్క్ చేస్తున్నప్పుడు ఫస్ట్ డే ఫస్ట్ షాట్ గుర్తు లేకపోతే ఎలా అసలు. అండ్ డెఫినెట్లీ శ్రీలీల అనగానే ఫస్ట్ డాన్స్ ఎనర్జీ ఇది గుర్తొస్తూ ఉంటుంది. రాశి గారిని అయితే చూసాం మేము రీసెంట్గా స్టెప్ వేయడం పవర్ స్టార్ గారితో. సో మీకు మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్క్రీన్ మీద? లైక్ చేయకూడదండి, చేయకూడదు.
బికాస్ ఐ ఫీల్ లైక్ అది ఏదైతే ఉందో అది కొంచెం బ్రేక్ చేయడానికి మా డైరెక్టర్ గారు కొంచెం ప్రయత్నించారు. దేస్ నో అంటే అవసరం లేదు, ఓకే, నీడ్ లేదు అసలు. ఈ క్యారెక్టర్ కి అవసరం లేదు అండ్ ఈ క్యారెక్టర్ చేస్తే కూడా కరెక్ట్ కాదు అని అనిపించింది మా టీమ్ కి. సో బికాస్ ఆఫ్ విచ్ ఇట్ వాజంట్ రిక్వైర్డ్ అన్నప్పుడు ఇట్ వాజంట్ దేర్ అన్నమాట. సో అలా పాట ఉంది కానీ డాన్స్ లేదు. కానీ బిగర్ ఫీస్ట్ సార్ డాన్స్ చేస్తారు. సో ఓ ఓకే, దాంట్లో మీరు ఉంటారు పార్ట్? ఉంటాను అంతే. ఏమనిపించింది అసలు ఫస్ట్ టైం ఏమో జీవితంలో లైక్ పాట ప్లే అవుతుంది కానీ పర్ఫామ్ చేయడానికి నాకు పండగ. ఐ వాజ్ లైక్ పెట్టి పుట్టాలి ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ కి. బట్ ఇట్ వాజ్ అమేజింగ్ అండ్ బికాస్ నేను ఎస్పెషలీ సార్ అంత డాన్స్ చేయడం ఇన్ ద రీసెంట్ టైమ్స్ ఈ సినిమాలో జరిగింది. అండ్ నేనేమనుకున్నానంటే ఓకే రిహర్సల్స్ మామూలుగా మాకు యాజ్ యాక్టర్స్ వీ హ్యావ్ రిహర్సల్స్ ఇవన్నీ కరెక్ట్గా ఐ థింక్ కేమ్ దేర్ అండ్ ఆయన 2 minutes లో ఇట్ వాజ్ జస్ట్ స్వాగ్. అండ్ ఐ ఫీల్ లైక్ డైరెక్టర్ గారికి మాస్టర్కి సార్కి ఒక కోఆర్డినేషన్ ఉండింది. సో ఆయన ఊరికి ప్రాక్టీస్ చేసేటప్పుడు రికార్డ్ చేసేసేవాళ్ళు. వీ ఫౌండ్ ద టేక్. సో ఫస్ట్ టైం అలా చేసినప్పుడు నేనంత అవేర్ లేను, నేను ఊరికే పాట ప్లే అవుతుంది నేను. అప్పుడే రియలైజ్ ఎప్పుడు పడితే అప్పుడు అలా ఆయన మామూలుగా ఒక ఫ్లో లో గ్రూప్ చేసిన టేక్ తీసేసుకుంటారు. సో అది ఇంకా నేను అప్పుడు అర్థమైంది నాకు, నేను అట్ ఆల్ టైమ్స్ ఇన్ క్యారెక్టర్ ఉండాలి, ఒక్క సెకండ్ అటు ఇటు చూడకూడదు. నాకు అప్పుడు అర్థమై ఇంకా ఐ వార్మ్డ్ అప్ టు ఇట్. రైట్, మీకు చేయాలనిపించదు డాన్స్? మ్యూజిక్ ప్లే అవగానే బేసిక్ గా ఒక స్టెప్ చేశానండి. ఒక స్టెప్ ఎలా ఉండేదంటే అది దేఖిలేంగే సాలాలో నా హార్ట్ బీట్లోకి ఆ పాట ఆ అమ్మాయి బిట్ లో జస్ట్ అలా వెళ్ళి ఇలా అంతే అయిపోయింది. బట్ ఐ వాజ్ సో కంటెంట్ అండ్ హ్యాపీ విత్ దట్. చాలు. యూ హ్యాపీ? ఐ వాజ్ హ్యాపీ. వెరీ మచ్ లైక్ డెఫినెట్లీ పీపుల్ డాన్స్ అఫ్ కోర్స్ మీరు బాగా చేయగలుగుతారు, పర్ఫార్మెన్స్ కూడా మీరు చాలా బాగా చేయగలుగుతారు. భగవంత్ కేసరిలో కూడా అది ప్రూవ్ అయింది ఆల్రెడీ. సో నైస్, ఇలా పర్ఫార్మెన్స్ ఎక్కువగా స్కోప్ ఉన్నవి వస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంటుంది. అండ్ హరీష్ శంకర్ గారి ఎనర్జీ ఎలా ఉంటుందంటే ఆయన ఆల్వేస్ ఒక 4-5 ఒకటి కూడా కాదు, ఒక 4-5 రెడ్ బుల్ తాగినట్టే ఉంటుంది మా ఎనర్జీ. ఇట్స్ వెరీ ఫాస్ట్ ఆల్సో. షూటింగ్ టైంలో కూడా చాలా చాలా ఫాస్ట్ గా ఇచ్చేస్తూ ఉంటారు. హరీష్ శంకర్ గారి గురించి చెప్పాలంటే అండి ఐ ఫీల్ లైక్ ఆయనకు ఒక ఎక్స్ట్రీమ్ క్లారిటీ ఉంటుంది. అందుకే కొంచెం ముక్కుసూటుకున్న మనుషులు ఎప్పుడు ఒక స్పేస్ ఆఫ్ ఆనెస్టీ నుంచి వస్తారని నేను నమ్ముతాను. I've seen my mother also. She's extremely like that. So అదొక ఎక్స్ట్రీమ్ స్పేస్ ఆఫ్ ఆనెస్టీ అండ్ మన పని మీద మనకి 100% కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే మనం అంత కాన్ఫిడెంట్గా ఉండొచ్చు అని. అండ్ అది నేను చూసాను, ఐ సా దట్. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ అ జోక్. ఇంత పెద్ద స్కేల్ హ్యాండిల్ చేసి ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ, ఒక ఫ్యాండమ్ అర్థం చేసుకొని డైలాగ్స్ నుంచి అయినా టైమింగ్స్ నుంచి అయినా ప్రతి ఒక్కటి ఎంత, ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. అండ్ ఒక రోజులో చాలా చాలా షూట్ చేసేవాళ్ళం అండి. ఆల్మోస్ట్ 3-4 scenes లేపేసేవాళ్ళం ఒక్క రోజులో. ఎక్స్ట్రీమ్లీ ఫాస్ట్. అండ్ ఐ రియలీ డోంట్ నో హౌ ఆయన ఎలా చేశారో ఏంటో కానీ ఆయన ఒక ఫ్యాన్ ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుందో, సో ఆయనకి ఎగ్జాక్ట్గా మాస్ పల్స్ తెలుసు, ఎగ్జాక్ట్గా ఫ్యాన్స్ ఏం కోరుకుంటారు, ఏం నచ్చుద్ది. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ ఒక ఇన్సిడెంట్ జరిగింది సెట్లో. సార్కి కొంచెం మొహమాటం మామూలుగా ఇన్ సర్టన్ సీన్స్. సో సార్ కొంచెం మొహమాటం, కొంచెం చాలా ఎక్కువే చాలా ఎక్కువే మొహమాటం సార్కి. సో జస్ట్ ఇలా కాన్వర్సేషన్ ముందు ఇలా మాట్లాడి ఒక సీన్ ఉండింది. అండ్ ఆ సీన్లో ఆయన ఒక డైలాగ్ అనాలి కానీ సార్ కొంచెం మొహమాటంగా ఉంది అంటున్నారు. పక్క నుంచి హరీష్ శంకర్ గారు, సార్ ఫ్యాన్స్ కోసం అంటే ఓకే ఓకే ఫైన్ ఫైన్ అని ఆయన. సో ఆయనకి ఎప్పుడు ఇఫ్ యూ ఆల్వేస్ సే ఇట్స్ ఫర్ ఫ్యాన్స్ దెన్ ఆయన కంఫర్టబుల్గా చేస్తారు, లేకపోతే ఆయన అసలు చాలా సీరియస్లీ ఆయన